ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక అదాని ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టీసీఎస్, ఎన్టీపీసీ, అదాని షేర్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజయ్య గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మార్కెట్స్ లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే కనుక స్టడీగా ఉన్నాయి. సో స్టడీగా క్లోజ్ అయ్యాయి. సో ఈ వారం మార్కెట్స్ మనం చూసినట్లయితే స్వల్పంగా పెరిగాయి. సో దీనికి రీజన్ ఏంటంటారు? మార్కెట్ ఒకసారి మనం లాస్ట్ వీక్ రీక్యాప్ చేస్తే కనుక ఇంచుమించు 210 పాయింట్ల వరకు, ఇంచుమించు ఒక 1% వరకు మార్కెట్లో ఒక ర్యాలీ కనిపించింది. కానీ లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ లోయర్ రేట్ నుంచి అంటే 23,000 స్థాయి నుంచి 24,300, 400 స్థాయి వరకు ఒక కాషియస్, స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ అనేది మనం చూసాము. మార్కెట్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం బహుశా ఈ వారం కొంచెం మిక్సర్ గాను కొంచెం ఒక కరెక్షన్ బేసిస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ర్యాలీ తర్వాత రావాల్సిన కరెక్షన్ కూడా రాలేదు. అలాగే ఒకసారి మనం ఈ వారం గమనిస్తే కనుక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చూస్తే కనుక 9th ఎల్లుండిన చూస్తే కనుక టీసీఎస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉంది. మనం ఇన్నాళ్ళు బట్టి చాలా కాలం బట్టి అనుకుంటున్నాము ఏఏఈ అలాగే మనకి సాఫ్ట్వేర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ విధంగా ఒక ఈ ఏఏ సంబంధించిన వరకు పెద్ద కంపెనీస్కి ముఖ్యంగా దిగ్గజాలకి చూస్తే కనుక ఏ విధంగా డిమాండ్ ఉంటుంది, ఏ విధంగా మనకి ఏఏ ప్రభావం ఉంటుంది అని కంపెనీ యాజమాన్యం దగ్గర నుంచి కామెంటరీ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బట్టి మనకి మొత్తం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో దాని తగ్గట్టుగా మార్కెట్ కూడా కొంచెము ఈ లెవెల్లో పాజిటివ్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది, ముఖ్యంగా ఐటీ స్టాక్స్. ఎందుకంటే లాస్ట్ వీక్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్ నుంచి మించి ఒక 4 to 5% వరకు ఒక స్ట్రాంగ్ రీబౌండ్ కనిపించింది. సో బహుశా కరెక్షన్ అయిపోయింది అన్న ఉద్దేశంతో కొంచెం ఈ లెవెల్లో రికవరీ కనిపిస్తుంది. అలాగే మనం ఒకసారి ఈ వీక్ కూడా చూస్తే కనుక మాన్సూన్ అప్డేట్ కూడా చూస్తే కనుక కొంచెం మార్కెట్ చాలా కీలకంగా భావిస్తుంది. ఈ సంవత్సరం చూస్తే కనుక 20 to 30% వరకు డెఫిసిట్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని మార్కెట్ రిపోర్ట్స్ రావడం కూడా మనం చూస్తాం. అలాగే మనకి ఈ వారం నుంచి మనకి ఈ కార్పొరేట్ రిజల్ట్స్, ఎర్నింగ్స్ కూడా మొదలైంది. కాబట్టి సో మార్కెట్ నెక్స్ట్ ఈ కార్పొరేట్ గ్రోత్ని బట్టి మనకి నెక్స్ట్ ట్రెండ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే కనుక చాలా కాలం బట్టి మనకి యుఎస్, ఇరాన్, గల్ఫ్ విషయంలో కూడా నెగోషియేషన్స్ జరుగుతోంది. సో దాని అప్డేట్స్ కూడా మార్కెట్ చాలా కీలకంగా భావిస్తుంది. సో ఈ 2-3 కారణాల చేత మార్కెట్ కొంచెం కాషియస్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సార్. సార్ అంతేకాకుండా మార్కెట్స్ ఫర్దర్ అప్డేట్లోకి వెళ్ళే అవకాశం ఉందంట. సో మార్కెట్ చూస్తే కనుక టెక్నికల్గా 24,400, 24,500 దగ్గర అంటే ప్రస్తుత స్థాయిలో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ లాస్ట్లోను అలాగే మే ఫస్ట్ వీక్లో చూస్తే కనుక ఇక్కడ 2 మేజర్ టాప్స్ ఏర్పడింది. కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కూడా ఇంత క్రితం గురి అయింది. కాబట్టి సో ఈ లెవెల్లో కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి ఎల్లుండి కూడా చూస్తే కనుక అమెరికాలో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దగ్గర నుంచి మనకి మేజర్ అప్డేట్ చూస్తే కనుక వాళ్ళ మొన్న నిర్ణయం తీసుకున్న దాంట్లో మినిట్స్ రిలీజ్ అవబోతుంది. సో వాళ్ళవి ఒక డీటెయిల్డ్ కామెంట్, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఎందువల్ల నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ కూడా మనకి పబ్లిష్ అవుతాయి. కాబట్టి మనకి అమెరికాలో ఉన్న పరిస్థితులు బట్టి కూడా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వారం చూస్తే కనుక మనకి బుధ, శుక్రవారంలో మనకి జాబ్లెస్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా అమెరికా నుంచి రాబోతోంది. అలాగే గ్లోబల్గా కూడా చూస్తే కనుక చైనా ఇన్ఫ్లేషన్, అలాగే మిగతా దేశాల నుంచి కూడా కొంచెం డేటా కూడా ఉంది. కాబట్టి ఈ వారం చాలా బిజీ సీజన్ అనుకోవచ్చు. అలాగే మనకి మాన్సూన్ ఇందాక అనుకుంటూ మాన్సూన్ ఇంపాక్ట్ కూడా కొంచెం మార్కెట్ మీద ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఒకసారి చూస్తే కనుక ఎఫ్ఐస్ గత కొన్ని నెలలుగా భారీగా అమ్మకాలు చెప్పారు. కానీ లాస్ట్ కొన్నాళ్ళు బట్టి కొంచెం మిక్సర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి బహుశా చాలామంది విశ్లేషకులు కూడా ఎఫ్ఐస్ దగ్గర నుంచి కొంచెం బయింగ్ ప్రెషర్, బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు కూడా భావిస్తున్నారు. సో ఓవరాల్గా మనకి మార్కెట్ అయితే టెక్నికల్గా కరెక్ట్గా ఈ లెవెల్లో కొంచెము ముఖ్యంగా లాస్ట్ శుక్రవారం చూస్తే కనుక హై నుంచి ఇంచుమించు 100 పాయింట్ల వరకు మేజర్కి రియాక్షన్ వచ్చింది. కాబట్టి హై లెవెల్లో మనకి ప్రెషర్ ఉంది. కాబట్టి సో హై లెవెల్ నుంచి కొంచెము మార్కెట్ స్వల్ప కరెక్షన్లోకి వారం గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు. రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు. ఐసిఐసిఐ ఓకే.
ఓకే, ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చూస్తే కనుక మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు రాజశేఖర్ గారు. ఎందుకంటే ఒకసారి మనం గమనిస్తే కనుక మీరు ఈ మధ్యకాలంలో 2,600 రూపాయల నుంచి 3,600 రూపాయల వరకు 1,000 రూపాయలు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ర్యాలీ వచ్చిన తర్వాత కొంచెం హై లెవెల్లో 3-5 లెవెల్స్ దగ్గర తీసుకున్నారు. కానీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో కొత్తగా లిస్ట్ అయిన సంగతి మనకి తెలిసింది. ఆ తర్వాత కొంచెము వన్ ఆఫ్ ది చాలా తక్కువ కంపెనీస్లో అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ పోస్ట్ పబ్లిక్ ఇష్యూ తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా ఉండడం చూస్తున్నాం. సో కాబట్టి పెద్ద కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా స్టడీగా ఉండడం చేస్తున్నాము. ఈ ఏడాది కూడా చూస్తే కనుక బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. కాబట్టి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీని మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే కిషన్ గారు. 2 స్టాక్స్ సార్. కరూర్ వైశ్య బ్యాంక్ ఏ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ కోసం? ఇంకొకటి నా దగ్గర త్రివేణి ఇంజనీరింగ్ ఉంది సార్. ప్రాఫిట్ లో ఉన్నారు బాగా. ఇయర్ హైక్ వచ్చింది కదా, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? కరూర్ వైశ్య బ్యాంక్ నా ఉద్దేశం అయితే కిషన్ గారు మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక 300-280 ఈ రేంజ్లో ఈ స్టాక్ బాగా ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అంతక్రితం గమనిస్తే కనుక కరూర్ వైశ్య బ్యాంక్ లాస్ట్ ఇయర్ ఇంచుమించు 150 రూపాయల నుంచి 340 రూపాయల వరకు మోర్ దెన్ 100% రిటర్న్ ఇచ్చిన తర్వాత ఈ కరెక్షన్ చూస్తే స్వల్ప కరెక్షన్లోనే ముగించుకుంది అనుకోవచ్చు కరూర్ వైశ్య బ్యాంక్. కరూర్ వైశ్య బ్యాంక్ కూడా చూస్తే కనుక ఇవాళ వచ్చిన అప్డేట్ చూస్తే కనుక ఇవాళ రిపోర్ట్ చూస్తే కనుక ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ బిజినెస్ గ్రోత్ ఉన్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూసాము. అలాగే మనకి మొన్న 2 రోజుల క్రితం కూడా చూస్తే కనుక మొన్న ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక వాళ్ళకి 15% రైజ్ డిపాజిట్స్లోను అడ్వాన్సెస్లో వచ్చినట్టుగా ఒక మంచి అప్డేట్ కనిపించింది. అందులోనూ ప్రైవేట్ బ్యాంకులు చూస్తే కనుక కరూర్ వైశ్య బ్యాంక్ కూడా స్టడీగానే ఉంది. పైగా వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ గమనిస్తే కనుక లాభాల్లో ఉన్న అంటున్నారు. లాస్ట్ వీక్ చూస్తే కనుక 12% వరకు పెరిగింది. ఈ మధ్య మనం గమనిస్తే కనుక 30-40% వరకు లాస్ట్ 3 monthsగా త్రివేణి ఇంజనీరింగ్లో ఒక మంచి ర్యాలీ కనిపించింది. కాకపోతే ఈ లెవెల్లో గమనిస్తే కనుక 1 year బ్యాక్ కరెక్ట్గా ఇదే లెవెల్లో హై లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ త్రివేణి ఇంజనీరింగ్ ఒకసారి గమనిస్తే కనుక చీపర్ లెవెల్స్లోనే ఉంది. ఓన్లీ 36 times వీళ్ళు ఐపీఎస్కి పెడుతుంది. 1932లో స్టార్ట్ అయిన త్రివేణి ఇంజనీరింగ్ వీళ్ళు షుగర్లో ఉన్నారు, ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఉన్నారు, పవర్ సెగ్మెంట్లో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి మల్టీ ఏరియాలో ఉన్న కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక త్రివేణి ఇంజనీరింగ్ బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. ఈ ఇయర్లీ రిజల్ట్ కూడా సో హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ త్రిమూర్తి రాజు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. శక్తి ప్లస్ చెప్పండి సార్. శక్తి ప్లస్ మేడం మరి 1000 షేర్స్ కొన్నాను నేను. 26.43 చెప్తా. అదేంటి సార్ అది డౌట్ అసలు సెల్ చేస్తా అవ్వట్లేదు చెప్పండి వివరాలు కాదు. శక్తి ప్రెప్స్ చూస్తే కనుక మీరు గమనించుంటారు, మొన్న జూలైలో ఆల్మోస్ట్ 32 రూపాయలకి వెళ్ళినప్పటి నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ ఫ్రీజ్ పడింది. అలాగే లాస్ట్ వీక్ చూస్తే కనుక గత 5 రోజుల్లో చూస్తే కనుక ఆల్ సెల్లర్స్ నో బయర్స్ పరిస్థితిలో ఉంది. శక్తి ప్రెస్ చూస్తే కనుక ఈ స్టాక్ మొన్న లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఒకసారి శక్తి ప్రెస్ చూస్తే కనుక మనకి బాగా వీక్గా కనిపిస్తోంది. డౌన్ సైడ్ ఫ్రీజ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కూడా. ఎందుకంటే మనకి ఓపెనింగ్లోనే ఫస్ట్ కోట్లోనే మనకి విపరీతమైన సెల్లింగ్ వచ్చింది కాబట్టి ట్రేడింగ్ అనేది స్టాప్ చేస్తారు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము ఈ సర్క్యూట్లోంచి రిలీజ్ అయినప్పుడు మీరు కాస్తే ఎగ్జిట్ అవ్వచ్చు శక్తి ప్రెస్. రైట్ సార్, సెక్టర్ వైజ్గా చూస్తే ఏ సెక్టర్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది సార్? లాస్ట్ వీక్ చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఒక మంచి ర్యాలీ కనిపించింది. కాకపోతే ఒకసారి గమనిస్తే కనుక మిడ్ క్యాప్ స్టాక్స్ ఈ మధ్య లాస్ట్ 2-3 నెలలుగా బాగా అవుట్ పెర్ఫామ్ చేయడం మనం చూసాము. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ చూస్తే కనుక ఇంచుమించు 0.6% వరకు పెరగడంతో 62,000 స్థాయి ఇండెక్స్ దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే స్మాల్ క్యాప్ కూడా చూస్తే కనుక 2% వరకు పెరిగినప్పటికీ ఈ లెవెల్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వచ్చిన హై ఏదైతే ఉందో ఆ లెవెల్కి రావడం. ఈ 2 మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాస్ట్ 1 or 2 monthsగా బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి రావాల్సిన కరెక్షన్ కూడా రాలేదు. సో కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెము ఒకవేళ కనుక ఇయర్లీ హైకి వెళ్ళిందన్న వార్త వచ్చినప్పుడు కొంచెము ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎంటర్ వచ్చాము. అటువంటిప్పుడు లేట్గా ఎంటర్ అవ్వకుండా కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక 10% వరకు డిప్ వచ్చినప్పుడు జనరల్గా తీసుకోవాలి, హై రేట్లో కాకుండా. అలాగే ఒకసారి మనకి మిగతా సెక్టర్ వైజ్ కూడా ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ వీక్ ఓవరాల్గా మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే పెరిగింది. అలాగే ఆటో స్టాక్స్ అన్ని కూడా 0.5% వరకు పెరిగింది. అలాగే ముఖ్యంగా ఫార్మాస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 5 to 10% వరకు పెరిగింది.
ఐటీ ఒకటి అండర్ పెర్ఫార్మ్ చేసింది, బట్ అవి కూడా కొంచెం లోయర్ రేట్లో మనకి ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి బహుశా కొంచెం ఐటీ కొంచెం రేపు ఐటీ రిజల్ట్ చూసిన తర్వాత టీసీఎస్ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు ఒక కాల్ తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ కొండారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కొండారెడ్డి గారు. సార్, సో నేను 3 షేర్లు తెలుసుకోవాలనుకుంటాను. ఒకటి IRDA, ఒకటి IRFC, 6-7 నెలలు. ఈ 3 షేర్లు నేను యాక్చువల్గా 2 years బ్యాక్ కొన్నాను సార్. అవి ఏమన్నా సేల్ చేయొచ్చా, లేకపోతే హోల్డ్ చేయొచ్చా, లేకపోతే లాస్ట్ లో ఏమన్నా తీసేయచ్చా అనేది ఒక డౌట్ సార్. క్లారిటీ చెప్తాను. 3 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక IRDA, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ చూస్తే కనుక 120-130 రూపీస్ దగ్గర ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాం. బట్ ఈ లెవెల్లో చూస్తే కనుక నా ఉద్దేశం మీద మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక IRDA చీపర్ లెవెల్లో ఉంది. హార్డ్లీ ఓన్లీ ఒక 20 times ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే పెద్దగా డౌట్ సైడ్ రిస్క్ లేదు. లాంగ్ టర్మ్ మీరు జస్ట్ ఒక 4 years 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ IFCA కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి కరెక్షన్ వచ్చినప్పటికీ లాస్ట్ 1 year గా చూస్తే కనుక 50 రూపాయల నుంచి 95 రూపీస్ వరకు, అంటే ఇంచుమించు 70-80% వరకు IFCAలో కూడా బాగా పెరగడం కూడా చూస్తున్నాం. కాకపోతే మీరు కొంచెం హై రేట్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL కూడా చూస్తే కనుక ఈ స్టాక్ బాగా తగ్గింది. ఈ మధ్య చూస్తే కనుక 320 రూపాయల నుంచి 220 రూపాయల వరకు తగ్గిన తర్వాత ఈ లెవెల్లో కొంచెము కన్సాలిడేషన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. RVNL మొన్న చూస్తే కనుక ఇంచుమించు 2,977 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ NMDC దగ్గర నుంచి రావడం కూడా మనం చూస్తాం. అలాగే అంతర్గతం కూడా చూస్తే కనుక ఇంచుమించు 1000 కోట్ల వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే దగ్గర నుంచి కూడా ఆర్డర్ రావడం కూడా చూస్తాం. సో ఈ పోస్ట్ ఆర్డర్ న్యూస్ తర్వాత కొంచెం RVNL కూడా కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ కోసం 3 హోల్డ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ భవానీ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు 3 స్టాక్స్ అడిగారు. ఒకటి వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్ సార్, అది 3.2 తీసుకున్నానండి. అది ఎంతవరకు అసలు ఇప్పుడు ఈ మధ్య పెరుగుతుంది, ఇంకా ఎంతవరకు వెళ్ళచ్చు అన్నది ఒకటి డౌట్. ఎలక్ట్రిక్ కాస్టింగ్స్ ఉంది కదండి, అది 125 తీసుకున్నాను. ఇంకొకటి గాడ్ఫ్రే ఫిలిప్స్ సార్, 2165 ఉంది కదా, 3100 తీసుకున్నానండి. ఈ 3 కావాలి సార్. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక అదానీ ఎంటర్ప్రైజెస్ 3,200 రూపాయల్లో తీసుకున్నారు. ఈ మధ్య పెరిగిందన్నారు. ఒకసారి మీరు గమనిస్తే కనుక అదానీ ఎంటర్ప్రైజెస్ మొన్న ఏప్రిల్లో ఇంచుమించు 1800 ఉంటే ఇప్పుడు ఇంచుమించు భారీగా పెరిగి 3,200 రూపాయల వరకు వచ్చింది. మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 6 monthsగా భారీగా పెరిగింది. పాజిటివ్ అప్డేట్స్ రావడంతో US దగ్గర నుంచి కూడా ఒక మేజర్ పాజిటివ్ డెవలప్మెంట్ రావడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా బాగా పెరిగింది. సో కొంచెం బాగా లేట్ ఎంట్రీ తీసుకున్నారు, అప్రిషియేషన్ అయిన తర్వాత తీసుకున్నారు. బట్ కానీ ఓవరాల్గా మనకి అవుట్లుక్ కూడా ఇంకా పాజిటివ్గా ఉంది కాబట్టి మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. గాడ్ఫ్రే ఫిలిప్స్ కూడా చూస్తే కనుక 2,665 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ నా ఉద్దేశం అయితే ఈ మధ్య కాలంలో ఈ సిగరెట్ కంపెనీ బాగా తగ్గడం చూస్తున్నాం. వీళ్ళ ప్రముఖ బ్రాండ్ మనకు తెలిసిందే మార్ల్బరో, కానీ ఓవరాల్గా సిగరెట్ స్టాక్స్ అది కూడా కొంచెం బాగా కరెక్షన్ రావడం చూస్తున్నాం. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తే హార్డ్లీ ఒక 22 లెవెల్స్కి వచ్చింది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్లో ఉన్నట్టుంది కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం గాడ్ఫ్రే ఫిలిప్స్ కొంచెం ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? సో నిఫ్టీ చూస్తే కనుక ఇప్పుడు ఇంచుమించు మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఫర్దర్గా గెయిన్స్ అనేది పెరగటం చూసాము. ఇంచుమించు 100 పాయింట్ల వరకు నిఫ్టీ పెరిగింది. కానీ 24,500 దగ్గర మనం ఇందాక అనుకున్నట్టుగా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బహుశా కొంచెం ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే గ్లోబల్ క్యూస్ కూడా ఈ మార్కెట్ని చాలా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి కాబట్టి బహుశా ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఇంచుమించు 240 పాయింట్ల వరకు పడింది. నిఫ్టీ చూస్తే కనుక బాగా పెరిగినప్పటికీ బ్యాంక్ స్టాక్స్ మటుకు అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య గమనిస్తే కనుక లాస్ట్ 1.5 monthsగా ఇంచుమించు 5,000 పాయింట్ల వరకు, అంటే 52,000 నుంచి 58,000 వరకు పెరిగింది కాబట్టి కరెక్ట్గా రెసిస్టెన్స్ టార్గెట్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి రెండు కూడా కొంచెం కరెక్ట్గా కీలకమైన బ్యారియర్ నిరోధక స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బహుశా కొంచెం స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నీరజ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు ధీరజ్. గుడ్ మార్నింగ్. నాది 2-3 స్టాక్స్ ఉన్నాయి సార్. HPAL అది 53 లో ఉన్నాయి సార్ యావరేజ్. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒకటి సార్, అది చాలా లాస్ లో ఉన్నా 508 లో ఉన్నాయి. అది యావరేజ్ చేయాలా లేకపోతే సెల్ చేసేయాలి?
ఓకే, హెచ్పి అదెసివ్స్ ఒకసారి గమనిస్తే కనుక మీరు 35 రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే స్టాక్ అదే రేట్ ఉంది. 60 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పడిన తర్వాత హెచ్పి అదెసివ్స్ ఈ మధ్య ఈ స్టాక్ ఈ 30 రూపీస్ దగ్గర బాటం తీసుకున్నట్టు కనిపిస్తుంది. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక పీవీసీ సెగ్మెంట్లను, అలాగే రబ్బర్ అదెసివ్స్, అలాగే ఇండస్ట్రియల్ గమ్స్ అదెసివ్స్ సెగ్మెంట్లో ఉన్నారు. బేసికల్గా ఈ కంపెనీ చూస్తే కనుక టర్న్ ఓవర్ ఇంచుమించు 250 కోట్లు ఉన్నప్పటికీ లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక మార్జిన్స్ ఆల్మోస్ట్ 8% నుంచి 2.8కి తగ్గడంతో హెచ్పి అదెసివ్స్ అనేది తగ్గింది. బట్ టర్న్ ఓవర్ కొంచెం పెరిగింది కాబట్టి స్టాక్ కూడా కొంచెం బాగా పడింది కాబట్టి 30-35లో పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేసి కొంచెం హైయర్ లెవెల్ ఎగ్జిట్ అవచ్చు. హ్యాపీయెస్ట్ మైండ్ బాగా లాస్లో ఉన్నట్టున్నారు. బేసికల్గా ఐటీ స్టాక్స్ కంపెనీ ఇది ఈ మధ్యకాలంలో కూడా బాగా తగ్గింది. 350 రూపాయల్లో ఉంది ఈ స్టాక్. ఇప్పుడు వాల్యుయేషన్స్ చూస్తే కనుక పర్లేదు, ఆల్మోస్ట్ 23-24 టైమ్స్లో ఉంది కాబట్టి అట్రాక్టివ్ లెవెల్ ఉంది. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక వీళ్ళ ప్రాఫిట్స్ మిక్స్డ్గా ఉంది. 230 కోట్ల నుంచి 250, 180, 213 కోట్ల వరకు కొంచెం మిక్సర్గా ఉండడం వల్ల ఈ స్టాక్ తగ్గింది. బై హ్యాపీయెస్ట్ మైండ్ ఒకసారి గమనిస్తే ఈక్విటీ చిన్నది, 30 కోట్ల ఈక్విటీ ఉన్న కూడా ఇంచుమించు 1500 కోట్ల వరకు అప్ డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్ కూడా కొంచెం ఈ కారణాల చేత కొంచెం స్లోగా ఉంది. నా ఉద్దేశం అయితే మీరు హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా ప్రస్తుతం హోల్డ్ చేసి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సుందరం సార్ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. దావత్ ఇండియా, ఈహెచ్ఈఎల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఈ 3 ప్రజెంట్ రేట్లో ఎంటర్ అవ్వచ్చా లేక ఏ రేట్లో ఎంటర్ అవ్వచ్చా? అన్నీ కూడా మీరు చెప్పిన 4 స్టాక్స్ కూడా డాబర్ కానీ, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అలాగే ఇంకొక స్టాక్ కూడా బ్లూ చిప్ ఏ గ్రూప్ స్టాక్స్. సో ఏ గ్రూప్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతోస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ కండిషన్స్ బాగుండి, అలాగే ఓవరాల్గా నిఫ్టీ కూడా చూస్తే కనుక 26,000, 27,000 వరకు వెళ్ళి ఉండే అవకాశం ఉన్నట్టుగా కొన్ని ఏజెన్సీస్ కూడా రిపోర్ట్స్ ఇవ్వడం కూడా చూసాం. కాబట్టి నా ఉద్దేశం అయితే మార్కెట్ పెరిగినప్పుడు ఏ గ్రూప్ స్టాక్ కూడా న్యాచురల్గా లీడ్ అవుతుంది. డాబర్ కూడా లాస్ట్ వీక్ చాలా కాలం తర్వాత ఒక 5% వరకు పెరిగింది. టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా 340 రూపీస్ రేంజ్లో స్టాక్ ప్రైస్ కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి ఓకే, ఈ ఏ గ్రూప్ స్టాక్స్ని మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో అండి. హలో సార్ చెప్పండి సార్ స్టాక్స్ గురించి. సార్ హలో అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్. సార్ ఫైనాన్స్ ఒకటి ఓకే అయితే క్లారిటీ లేదు, బట్ ఒకటి ఫైనాన్స్ కంపెనీ గురించి అడిగారు. ఓకే, ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కొంచెం పర్వాలేదు, లాస్ట్ 1 or 2 monthsగా పెరిగింది. పైగా మనకి ఈ వారం చూస్తే కనుక మనకి ఓవరాల్గా బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్ మీద ఒక రిపోర్ట్ రాబోతోంది. ముఖ్యంగా మనకి జూన్లో మనకి అడ్వాన్సెస్ ఎన్ని పెరిగాయి, అలాగే డిపాజిట్స్ ఎన్ని పెరిగాయి, లోన్స్ ఇవన్నీ కూడా మనకి ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా మనకి ఇంకో 2 రోజులు వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనకి బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఫైనాన్షియల్ కంపెనీస్ అయితే మరి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. ఈ టైంలో టాటా పవర్ ఉంటారు, అదాని ఎంటర్ప్రైజ్ కొనుక్కోవచ్చు సార్. ఓకే, అదాని ఎంటర్ప్రైజెస్ ఇందాక డిస్కస్ చేసాం, బాగా హై ప్రైస్లో ఉంది, 3,600 రూపాయల్లో ఉంది. ఈ మధ్య లాస్ట్ 6 monthsగా భారీగా పెరిగింది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కాకుండా మేబీ అదాని డిప్లో తీసుకోవచ్చు. టాటా పవర్ కూడా ఈ మధ్యకాలంలో 460 రూపాయల నుంచి 370 రూపాయల వరకు పడింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం 350 రూపీస్ దగ్గర సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే టాటా పవర్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర కూడా 100.8 మెగావాట్స్ సక్సెస్ఫుల్గా జమేలి ప్రాజెక్ట్ని కూడా కమిషన్ చేసినట్టుగా వార్తలు రావడం చూసాం. బట్ టాప్ కంపెనీ, బ్లూ చిప్ కంపెనీ స్టాక్ కూడా చీపర్ లెవెల్లో ఉంది. టాటా పవర్ మీరు తీసుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కంపెనీ రిజల్ట్స్ ఏమైనా కంపెనీస్ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాయి సార్? సో మనకి ఎల్లుండి టీసీఎస్ తర్వాత కంపెనీ దగ్గర నుంచి కూడా రిజల్ట్ సీజన్ అనేది బిగిన్ అవుతుంది. ముఖ్యంగా ఈ వారం చూస్తే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్ దగ్గర నుంచి రిజల్ట్ రాబోతుంది ఇంకొక 2 రోజుల్లో. సో టాప్ బ్లూ చిప్ మార్కెట్ ఫైనాన్స్ సెగ్మెంట్లో లీడరే కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మనకి మార్కెట్ ఓవరాల్గా ఇండస్ట్రీ పరిస్థితి కూడా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మనకి ఇంకొక మేజర్ కంపెనీ చూస్తే కనుక ఎల్టీ మైంట్రీ. సో ఇది కూడా ఎల్ఎన్టీకి సంబంధించింది. అందులో మేజర్ టాప్ ఐటీ
స్టాక్ కాబట్టి మనకి టీసీఎస్ తర్వాత ఎల్టీ మైంటీ దగ్గర నుంచి కూడా కామెంటరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ కూడా మనం చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనదర్ టాప్ కంపెనీ, ఆల్మోస్ట్ థర్డ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీస్ దగ్గర నుంచి కూడా ఒక మేజర్ రిజల్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే ఈ వారంలో కొంచెం ఈ 2 కాకుండా ఈ 4 కాకుండా చిన్న చిన్న కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. బహుశా ఇంకొక 1 వీక్ తర్వాత మనకి పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే అండి. 3 స్టాక్ అండి. విఎస్టీ ఇండస్ట్రీస్, టీమ్ ఇండియా, ఎంఎన్ఎం ఫైనాన్స్ అండి. 3 స్టాక్ ప్రజెంట్ ఎట్లా సార్? ఓకే, విఎస్టీ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య 200 రూపాయల నుంచి 280 రూపాయల వరకు బౌన్స్ బ్యాక్ అయింది. కానీ హై లెవెల్లో చూస్తే కనుక విఎస్టీ ఇండస్ట్రీస్ మనకు తెలిసింది సిగరెట్స్ టొబాకో సెగ్మెంట్లో ఉన్నారు. సో 1930లో స్టార్ట్ అయిన కంపెనీ, కొంచెం వాల్యుయేషన్స్ చీపర్గా ఉంటే ఇంకా కొంచెం ఫర్దర్గా స్కోప్ ఉంది కాబట్టి కొంచెం హై లెవెల్లో విఎస్టీ ఇండస్ట్రీస్ ఈ సిగరెట్ కంపెనీ స్టాక్ని షార్ట్ టర్మ్లో అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అడిగారు. లాస్ట్ 1 మంత్గా బాగానే పెరిగింది. 280 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగింది. రిజల్ట్స్ కూడా త్వరలో 21 జూలైలో ఉంది. సో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. వీళ్ళ కార్ సేల్స్ కూడా M&M ఫైనాన్స్ దగ్గర M&M సేల్స్ కూడా చాలా బాగుందన్న సంగతి మనకు తెలిసిందే కాబట్టి M&M ఫైనాన్షియల్ సర్వీస్ కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, ఐపీఓస్ ఏమి వస్తున్నాయి సార్? ఓకే, ఏదంటారు? ఐపీఓస్. ఓకే, ఐపీఓస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెము మెగా ఐపీఓస్ అన్ని రాబోతున్నాయి. అందులో ఐపీఓస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొన్ని సెలెక్టివ్గా ఐపీఓస్ కూడా మనకు పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి జనరల్గా ఐపీఓస్ తీసుకున్నప్పుడు జనరల్గా ఓపెనింగ్లో మనకి ఒకసారి మనకి చాలా వరకు పబ్లిక్ ఇష్యూలో దొరకపోయినా తర్వాత లిస్టింగ్లో మార్కెట్ అయినప్పుడు మనకి భారీ మూమెంట్ రావట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం ఫ్లాట్ మూమెంటే వస్తుంది కాబట్టి కొంచెం ఒక్కసారి మనం స్టాక్ స్టెబిలైజ్ అయిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత సెకండరీ మార్కెట్లో ఐపీఓస్ని కొంచెం ఓవరాల్గా రివ్యూస్ రేటింగ్స్ బాగున్నప్పుడు ఐపీఓస్ని అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. టీవీఎస్ మోటారు. హలో, ఓకే చెప్పండి సార్. టీవీఎస్ మోటారు సార్, అది సార్ ఈ స్టాక్ తీసుకోవచ్చా అని అడుగుతుంది. ఒకటి ఫస్ట్ టీవీఎస్ మోటార్స్ ఉన్నారు. ఓకే, టీవీఎస్ మోటార్స్ అయితే లాస్ట్ 1 ఇయర్గా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది. 2000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు అంటే ఈ స్టాక్ షార్ట్ టర్మ్లో 100% రిటర్న్ ఇచ్చింది. అలాగే లాస్ట్ 1 మంత్గా కూడా చూస్తే షార్ట్ టర్మ్లో కూడా బాగానే పెరిగింది. సో కాబట్టి టీవీఎస్ మోటార్స్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే టీవీఎస్ వీళ్ళ ఎలక్ట్రికల్ స్కూటర్ సెగ్మెంట్స్ అన్ని కూడా బాగా సక్సెస్ఫుల్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే కాబట్టి టీవీఎస్ మోటార్స్ కొంచెం నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య మనం ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక మనకి మొన్న జూన్లో కార్ సేల్స్ భారత్లో ఇంచుమించు 29% వరకు పెరిగినట్టుగా ఒక చాలా పాజిటివ్ అప్డేట్ కూడా రావడం చూస్తాం. సో కాబట్టి ఓవరాల్గా యాక్టివిటీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ సేల్స్ కూడా బాగుంది కాబట్టి టీవీఎస్ మోటార్స్ కూడా మీరు డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను ఐడిఎఫ్సి బ్యాంకు 35 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నాను. తర్వాత ఫెడరల్ బ్యాంకు 120లో హోల్డ్ చేస్తున్నాను. ఉంచమంటారా? మీ అడ్వైజ్. ఓకే, ఐడిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళ గ్రోత్ కూడా చూస్తే కనుక లోన్ గ్రోత్ 21% వరకు పెరిగింది. అలాగే డిపాజిట్స్ కూడా 18% వరకు పెరిగింది. ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈ మధ్య స్టాక్ చూస్తే ఆల్మోస్ట్ 58 రూపాయల నుంచి 85 రూపాయల వరకు పెరిగింది. కానీ 85 రూపాయల్లో చూస్తే కనుక మొన్న జనవరిలో మేజర్ హై, అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్లో చాలా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఈ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఇంచుమించు 160 రూపాయల నుంచి 320 రూపాయల వరకు బాగా పెరిగింది. సో ఫెడరల్ బ్యాంక్ కూడా చూస్తే చాలా స్టడీగా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు స్టాక్. రైట్ సార్, ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కొత్తగా చేసే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు? సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ మన లాస్ట్ 6 మంత్స్గా 3 మంత్స్గా చూస్తే కనుక ఎన్నో కొంచెం మేజర్ న్యూస్ మార్కెట్ వచ్చినప్పటికీ లోయర్ రేట్ నుంచి కొంచెం రికవరీ బౌన్స్ బ్యాక్ అవడం కూడా చూస్తున్నాం. పెద్దగా కరెక్షన్ రాకుండా ముఖ్యంగా మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా ఈ మధ్య కొంచెం బాగా రివైవల్ కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా మనకి నా ఉద్దేశం అయితే చిన్న డిప్లో ముఖ్యంగా మనం గమనించవలసిందంటే స్టాక్ పెరిగిన తర్వాత కాకుండా జస్ట్ బాగా పడినప్పుడు తీసుకోవడం, అలాగే కొంచెం చీపర్ లెవెల్ ఉండటం, పైగా రిజల్ట్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి రిజల్ట్స్ని బట్టి మనకి స్టాక్స్ కూడా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. రిజల్ట్స్ అలాగే సెక్టరల్ గ్రోత్ ఇవన్నీ ఆస్పెక్ట్ చూసుకొని ఇన్వెస్టర్లు చిన్న డిప్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం.
రైట్. ఇప్పుడు బంగారం రేటు కూడా కొంచెం తగ్గింది అండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్న బంగారం అప్పుడప్పుడు తగ్గుతూ వస్తుంది. సో దీనిపైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో మీ సజెషన్ ఏంటి? సో ఓవరాల్గా మార్కెట్ కూడా బాగా పెరగడంతో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ గోల్డ్ కూడా కొంచెం బాగా తగ్గడం చూసాం. ఈ మధ్య చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో $5,500 దగ్గర నుంచి $4,000 వరకు తగ్గడం చూసాం. బేసికల్గా ఆర్నమెంట్ గోల్డ్ కన్నా ఒకవేళ మనకి 24 క్యారెట్ గోల్డ్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఆర్నమెంట్ గోల్డ్ అయితే మనకి కొన్నప్పుడే మనకి ఆల్మోస్ట్ మేకింగ్ ఛార్జెస్ని, వేస్టేజెస్ని, జిఎస్టీస్ని, డీలర్ కమిషన్స్ అని అప్పుడే 15% వరకు ఓపెనింగ్లో పోతుంది. మళ్ళీ అమ్మినప్పుడు కూడా రేపు ఎప్పుడైనా అప్పుడు కూడా 15% వరకు వేస్టేజెస్, మెల్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా పోతాయి. సో దీని బదులు నా ఉద్దేశం అయితే గోల్డ్ కన్నా ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ అనౌన్స్ చేసినప్పుడు తీసుకోవచ్చు. 8% వరకు ఇయర్లీ వస్తుంది. అలాగే మనకి బాండ్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా వేరియస్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేసినప్పుడు అలాగే పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ ప్రాజెక్ట్స్కి ఇస్తారు కాబట్టి బాండ్స్ని తీసుకుంటే కొంచెం నా ఉద్దేశం అయితే మీ పేరు మీదే ఉంటుంది, మీరే దాచుకోవచ్చు కాబట్టి తర్వాత మీరే ఇవ్వచ్చు కాబట్టి సో నేను కూడా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ బెటర్ ఆపర్చునిటీ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించిన విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఇట్.